మనము ఏ విషయాల్లో ఆసక్తి కలిగి ఉంటామో అవే నేర్చుకుంటాం. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 13వ వచనం ప్రకారం ఫినెహాసు దేవుని విషయమందు ఆసక్తి కలిగి ఇశ్రాయేలీల నిమిత్తము ప్రాయశ్చితం చేశాడు. 69వ కీర్తన 9వ వచనం ప్రకారం యేసుక్రీస్తు వారు దేవుని ఇంటిని గూర్చి ఆసక్తి కలిగి తనను తాను ప్రాయశ్చితముగా అప్పగించుకున్నారు. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం ప్రకారం సంఘము పేతురు కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయగా పేతురు విడుదల పొందాడు. రోమాపత్రిక 12వ అధ్యాయము 16వ వచనం ప్రకారం విశ్వాసులు తగ్గువాటి యందు ఆసక్తి కలిగి ఉంటారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 17వ వచనం ప్రకారం తీతు సువార్త పనిలో విశేష ఆసక్తి కలిగి ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం ప్రకారం మనమందరము మంచి విషయముల యందు ఆసక్తి కలిగి ఉండవలనని ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం ప్రకారం మారు మనసు పొందుటకు ఆసక్తి కలిగి ఉండవలనని దేవుడు కోరుతున్నాడు. ఆమేన్.